ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ప్రామిసరీ నోటు గురించి. అంటే మనం ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకునే ముందు బాండ్ అనేది రాపించుకుంటారు, కరెక్టా? మన విలేజ్లో అయితే సాధారణంగా బాండ్లు అంటారు వాటిని. మన యొక్క భాషలో చూస్తే ఈ బాండ్లని ముందుగా రాసి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి అప్పును తిరిగి చెల్లించలేదంటే అట్లే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది. దీని ద్వారా మనము గవర్నమెంట్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేయవచ్చు అనేటటువంటి ఒక నమ్మకంతో బాండ్ రాపించుకుంటారు. దీనినే ప్రామిసరీ నోట్ అని అంటారు, ఓకేనా, ఇంగ్లీష్లో. సో ఈ ప్రామిసరీ నోట్ అంటే ఏమిటి అనేటటువంటి డీటెయిల్స్ కొంతమంది చాలా వరకు అయితే ఇప్పుడు కూడా తెలియదు. ఈరోజు వచ్చేసి ఈ యొక్క అప్పు తీసుకున్నటువంటి అప్పు తిరిగి ఇవ్వకపోతే ఏం చర్యలు తీసుకోవచ్చా తెలుసా అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం ప్రామిసరీ నోట్ గురించి, ఓకేనా. ప్రామిసరీ నోట్ అనేది ఒక పక్షము మరొక పక్షానికి నిర్దిష్ట భవిష్యత్తు తేదీ నాటికి తీసుకున్నటువంటి డబ్బును తిరిగి ఇస్తాను అని రాసి ఇచ్చేటటువంటి ఒక వాగ్దాన పత్రిక అంటారు దీన్ని తెలుగులో. ప్రామిస్ అంటే ఏమి? వాగ్దానం. ప్రామిసరీ నోట్ అంటే పత్రిక, వాగ్దానం చేసేటటువంటి ఒక పత్రిక అని మన యొక్క తెలుగు భాషలో అంటారు, ఓకేనా. సో ఈ ప్రామిసరీ నోట్లు ఎక్కువగా వచ్చేసి మన గ్రామాల్లోనే మనం యూజ్ చేస్తాము. వ్యవసాయ పనుల కోసము గ్రామాల్లోని వ్యక్తులు అవసరాల కోసము లేదా ఏదైనా ఒక అత్యవసరం కానివ్వండి, ఎమర్జెన్సీ కోసము రైతులు ఇటువంటి వాళ్ళు వేరే ఒక వ్యాపారుల దగ్గర పోయి డబ్బులు తీసుకున్నప్పుడు రాసుకునేటటువంటిది ప్రామిసరీ నోటు. ఇతరుల దగ్గర వడ్డీకి తెచ్చుకుంటారు కదా ఆ టైంలో. ఈ ప్రామిసరీ నోట్లో వచ్చేసి వడ్డీ రేటు, తిరిగి చెల్లించేటటువంటి షెడ్యూలు, ఆ నోటు చెల్లుబాటు అయ్యే తేదీ, ఈ డీటెయిల్స్ మొత్తం రాస్తారు వాళ్ళు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు ఈ నోట్పై సంతకం చేసి సాక్షుల సంతకాలు చేయవలసి ఉంటుంది. ఒకవేళ డబ్బు తీసుకున్న వ్యక్తి సరైన సమయానికి చెల్లించకపోతే కోర్టులో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్టుకు డిఫాల్ట్ సాక్ష్యాన్ని అందించాక నోట్ చెల్లుబాటు అయిందని ప్రూవ్ అయ్యాక డబ్బు కట్టని వ్యక్తిని విచారణకు హాజరవ్వమని కోర్టు నోటీసులు పంపుతుంది. కొంతమందికి కోర్టు వరకు వెళ్లకుండా మధ్యవర్తుల ద్వారా సమస్యను అయితే పరిష్కరించుకుంటున్నారు, అది బాగానే ఉంది. ఒకవేళ మధ్యవర్తులకు కూడా వాళ్ళు లొంగకుండా డబ్బులు కట్టకుండా ఉంటే ఎవరైనా ఆ ప్రామిసరీ నోటు ద్వారా కోర్టుకు వెళ్ళి దాన్ని డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ప్రామిసరీ నోటు చట్టపరంగా ఆమోద యోగ్యత పొందాలి అంటే మనం ఎటువంటి డీటెయిల్స్ దాంట్లో రాయాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాయాలని చూద్దాం ఇప్పుడు. ప్రామిసరీ నోటు రాతపూర్వకంగా ఉండాలి, అప్పు తీసుకునే వారి పేరు క్లారిటీగా ఉండాలి, షరతులు లేకుండా ఉండాలి, మనం డబ్బు ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ పేర్లు, ప్రామిసరీ నోటు రాసినటువంటి ప్రదేశము, తేదీలు కూడా క్లారిటీగా రాయాలి. అప్పుగా ఎంత డబ్బు ఇస్తున్నాము అనేది అంకెల్లో అదేవిధంగా అక్షరాల్లో కూడా రాయాలి. తర్వాత రెవెన్యూ స్టాంపు అంటించాలి. ఇరు పక్షాల వారు సంతకాలు చేయాలి. వీరితో పాటు సాక్షుల సంతకాలు అదేవిధంగా వారి వివరాలు కూడా ఉంటే చాలా వరకు బెటరు. అంతేకాకుండా ప్రామిసరీ నోటులో డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారో లేదా నగదు రూపంలో ఇచ్చారో అని కూడా రాయాలి. చివరిలో ప్రామిసరీ నోట్లో పోస్ట్ ఆఫీస్ జారీ చేసినటువంటి రెవెన్యూ స్టాంపుల్ని అతికించాలి, ఓకేనా. ఇదండి పూర్తి ఇన్ఫర్మేషను. సాక్షుల సంతకాలు, మన సంతకాలు ఇవంతా కూడా ఎవరికైనా మనం డబ్బు ఇచ్చే ముందు ప్రామిసరీ నోట్లో చాలా క్లియర్ కట్గా ఉంటే ఒకవేళ మీకు వాళ్ళు డబ్బులు తిరిగి చెల్లించకపోతే మీరు కోర్టుకు వేసుకోవచ్చు కేసు. అప్పుడు కోర్టులో కేసు అయితే ఈజీగా మీరు విన్ అయ్యి ఆ డబ్బులు మళ్ళీ మీరు తిరిగి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో చాలామందికి ప్రామిసరీ నోట్ గురించి తెలియదు. చెప్పాలంటే ఎగ్జాంపుల్ దీనిని జామీను అని కూడా అంటారు, మన యొక్క గ్రామాల్లో జామీను, బాండు అంటారు. సో దీని గురించి చెప్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చింటే మీకు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కానీ ఆన్లో పెట్టుకుంటే ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ అంటే హైప్ ఉంటే హైప్ కొట్టి వీడియోకి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.